హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అందరికీ తెలిసిన సేమియా ఉప్మాని సింపుల్గా నేను ఏ విధంగా తయారు చేసుకుంటానో ఇప్పుడు చూసేద్దామండి. దీనికోసం ముందుగా ఈ గ్లాస్ తోటి 1 గ్లాస్ సేమియాని ప్యాన్లో వేసుకొని డ్రై రోస్ట్ అనేది చేసుకుంటున్నాను. స్టవ్ని సిమ్ టు మీడియంలోనే పెట్టుకుంటూ ఇది లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలన్నింటినీ యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనపప్పును యాడ్ చేసుకుంటున్నాను. అలాగే పల్లీలను కూడా వేసుకుందాము. మీరు కావాలనుకుంటే ఇందులో కొంచెం జీడిపప్పును కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక ఎండుమిరపకాయను కూడా ఇలా తుంచి వేసేసుకొని ఈ పోపు అంతటిని మనం బాగా వేగనివ్వాలి. తర్వాత కరివేపాకును కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం తరుగును కూడా వేసుకుందాము. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసేసుకోవాలి. దీంతో పాటుగా పచ్చిమిరపకాయను కూడా యాడ్ చేసుకున్నాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలిపేసుకొని ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేసుకుందామండి. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకున్నాము. సాల్ట్ వేయడం వల్ల మనకు ఆనియన్ అనేది త్వరగా మగ్గిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ సేమియాకి 1.5 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మనకి ఈ క్వాంటిటీలో వాటర్ని యాడ్ చేస్తే సేమియా అనేది పొడి పొడిగా వస్తుంది. చూడండి, ఇక్కడ వాటర్ అనేది మరిగింది కదా. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న సేమియాను కూడా ఈ విధంగా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం సేపు మగ్గనిద్దాము. చూడండి, ఇంకొంచెం సేపు మగ్గితే సరిపోతుంది. ఎంతో టేస్టీగా చాలా పొడి పొడిగా మనకి వస్తుందండి సేమియా ఉప్మా అనేది. ఈ ప్రాసెస్లో చేస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక నా ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.